ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని 48వ డివిజన్ పోర్లుకట్ట వద్ద లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిత్యావసర సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టినట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఆగస్టు 25వ తేదీ నుండి పాత రేషన్ కార్డుల స్థానంలోనే స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నియోజకవర్గం పరిధిలో 63,419 కార్డులు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థని 14 ఏళ్ళలో ముఖ్యమంత్రి గారు దాన్ని మెల్లగా యాక్చువల్గా ట్రాక్లకు తీసుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడు కొద్దిగా ఖజానా కుంటుబాటు నుంచి బయటకు వస్తూ ఉంది. అయితే ఈ సమయంలో ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రామిస్ చేసింది, సూపర్ 6. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ఖజానా లేకపోయినా గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల రూపాయల అప్పు తీరుస్తూ ఉన్నా, తీర్చాల్సిన బాధ్యత వచ్చిన ప్రభుత్వం మీద ఉండి మనం తీరుస్తూ ఉన్నా, ప్రజలకు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో అది చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వం రాగానే 3,000 పెన్షన్స్ 4,000 చేశారు. వికలాంగులకు 6,000, కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి 10,000, బెడ్ మీదే ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే 15,000. అంతేకాకుండా ఏప్రిల్ నుంచి మొదటి 3 నెలలు అరియర్స్ ఇస్తానని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం. ఖజానా డబ్బులు కాదు, డబ్బులు లేవు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చాం, మన తంటాలు మనం పడాలా చేయాలని ఉద్దేశంతో చేశారు. ఎల్ఎన్టీ వాళ్ళకి 90 కోట్ల అప్పు ఉంది, 2014-19లో చేసింది. పాపం 6 సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిటింగ్. అదేవిధంగా మెగా వాళ్ళకి 45 కోట్లు. అంటే పని చేశారు 14-19లో. గత ప్రభుత్వం ఆ అడ్కోల్లో ఉంది, ఇచ్చి ఉండొచ్చు, మేము శాంక్షన్ చేయించింది, అది మా మీద కక్షతో ఇవ్వాల. కానీ ఇప్పుడు మళ్ళీ యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పడం, వారు యాక్సెప్ట్ చేశారు, అడ్కో వాళ్ళు ఇచ్చారు. అకౌంట్ మన కమిషనర్ గారు అకౌంట్ ఈరోజు ఉన్నాయి డబ్బులు, నిన్నే ఆర్డర్ వేసా. వాళ్ళిద్దరికి డబ్బులు ఇచ్చి వేగవంతంగా వర్క్ చేసి డిసెంబర్ నెలాఖరుకల్లా నెల్లూరులో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్, అదేవిధంగా 1 ఇయర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చే విధంగా చేయమని ఈరోజు 165 కోట్లు వచ్చింది. కాబట్టి నెల్లూరు ప్రజలకు నేను ధైర్యంగా చెప్తున్నాను, ఆ పని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్కులు తీసుకుంటే 47 పార్కులు టేకప్ చేసాం.